కూటమి ప్రభుత్వ పాలనపై వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు. మెడికల్ కాలేజీలను చంద్రబాబు సర్కార్ ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో కోవిడ్ సమయంలో కూడా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాయడం దురదృష్టకరమంటూ బొత్స దుయ్యబట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైసీపీ తీవ్రంగా ఖండిస్తుందని బొత్స అన్నారు. కూటమి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ బెదిరింపులకు వైసీపీ భయపడదన్నారు. కూటమి పాలనలో పంటల సాగు తగ్గిపోయిందని విమర్శించారు. వైసీపీ హయాంలో ఎప్పుడూ యూరియా సమస్య రాలేదని, కూటమి పాలనలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారని బొత్స పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత నిర్ణయం చేసి 5 కళాశాలలు ప్రారంభించి మిగతా 12 కళాశాలలో ఒక 7 కళాశాలని ఆన్గోయింగ్ ప్రోగ్రాము జరుగుతుండగా 5 కళాశాలలో ఉన్న ఏదైతే టెండర్లు దాఖలు చేసిన ప్రారంభ దశలో పనుల ప్రారంభ దశలో టెండర్లు ఇచ్చిన నేపథ్యం దాని నిధులు కేటాయి అవసరం అని చెప్పి నిర్ధారించి 3 కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని సమకూరిస్తే వారి భాగంగా మిగతా కళాశాలకి రాష్ట్ర ప్రభుత్వమే వారి సొంత నిధులతోని ఆ రోజు మా ప్రభుత్వంలో సొంత నిధులతోని నాబార్డు తాలూకా రుణ సౌకర్యంతో అవి చేయాలని నిర్దేశించాం. దురదృష్టవశాత్తు 2 సంవత్సరాలు కోవిడ్ మన రాష్ట్రంలో ఉన్న నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. 22 ఆఖరి వరకు కూడా మొదటి దశ రెండో దశ కోవిడ్ ఉన్న నేపథ్యం. ఈరోజు మాట్లాడుతున్న మా పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు కానీ లేదు ఇంకా మిగతా వ్యక్తులు కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఆ రోజు లేకపోతే పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకోమని కోరుతున్నాను. అయినప్పటికీ 2 సంవత్సరాల్లో 2000 కోట్ల పైసలకనే ఖర్చు చేయడమే కాకుండా విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల జిల్లాల్లో కాలేజీల అడ్మిషన్స్ కూడా ప్రారంభించిన నేపథ్యం. నేను కూడా 1-2 కళాశాలకి విజయనగరం మిగతా ఇంకొక కళాశాలకి నేను ప్రారంభంలో కూడా పాల్గొనడం కూడా గర్వకారణంగా చెప్పుకుంటున్నాను. ప్రభుత్వాలు వచ్చి ప్రజల కోసం ఆలోచన చేయాలి కానీ ప్రజా ఆరోగ్యం గురించి ప్రజా సౌకర్యం గురించి ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ స్వార్థం కోసం సొంతం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దుశ్చర్యం. ఇది ఎక్కడా కూడా చూడలే. అదేటో కానీ చంద్రబాబు నాయుడికి ప్రైవేట్ రంగంలో ఎప్పటి నుంచో చూస్తున్నాం. వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుల దగ్గర నుంచి వరల్డ్ బ్యాంకు చేతికాడని చెప్పి ఆ రోజు వామపక్షాలని మాట్లాడిన నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ఏదైనా ప్రజా సౌకర్యం సౌలభ్యం కోసం జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి. ఈరోజు ఇప్పటికే 10 కళాశాలను ఇవ్వాలని క్యాబినెట్లో నిర్ణయం చేయడం, ప్రారంభంగానే 5 కళాశాలలు ఉన్నాయి. ఇంకో ఈ నేపథ్యంలో వచ్చి
ఈ ఇస్తున్న పరిస్థితులని చెప్పి ప్రజలు కన్విన్స్ చేస్తే ఆలోచన పర్వాలే. కానీ కట్టిన కాలేజీల్ని ఇంకా ప్రారంభం చేయబోయే కాలేజీలని అడ్మిషన్లు వచ్చి శాంక్షన్ చేస్తే పులివెందుల లాంటి కాలేజీలకి మెడికల్ వ్యవస్థ ఇస్తే మా పొద్దు అని చెప్పని తిరస్కరించిన ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసాం.